రాహుల్ గాంధీ వచ్చాక పరిస్థితి కొద్దిగా మెరుగుపడ్డది. రాహుల్ గాంధీ అంటే ఆయన ఇది మంచి బాలుడు అని చెప్పుకొని నాకు ఓట్లే అడుక్కుంటుండు కానీ రాజకీయాలు చేస్తలేడు. ఫైనల్ గా కాంగ్రెస్ తప్పులు బీజేపీకి దారి చూపెట్టలేదు. బీజేపీ ఓకే, బీజేపీ కాంగ్రెస్ మీద తప్పులు అంటే బీజేపీ కాంగ్రెస్ మీద దుష్ప్రచారం చల్లితే దాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. అర్థమైందా? రాజకీయాలు చేయడంలో ఫెయిల్ అయింది. ఇప్పుడు బీజేపీ చేస్తున్న మోసాలని తిప్పికొట్టడంలో ఇప్పటికీ ఫెయిల్ అవుతుంది. ఎస్, కొట్లాడడంలో ఫెయిల్ అవుతుంది, కరెక్ట్. కానీ నువ్వు చెప్తున్న రీజన్స్ అయితే కాదు. ఆర్ఎస్ఎస్ తోటి ఓట్లు రావు, పీకై అది ఏదో మత విద్వేషాలు ఎప్పుడైనా టైంపాస్ కాలక్షేపానికి. ఆర్ఎస్ఎస్ చెప్తే ఎప్పుడు ఓట్లు పడ్డాయి, బీజేపీకి మతం పేరు మీద ఎప్పుడు ఓట్లు పడ్డాయి? పడేయట్లా, సాధ్యం కాదు. కాంగ్రెస్ తప్పులు బీజేపీ అదే కాంగ్రెస్ కొట్లాడకపోవడము వాడిని తిప్పికొట్టకపోవడం రాజకీయ పరంగా, కానీ నువ్వు చెప్తున్న రీజన్స్ అయితే కాదు. ప్రాంతీయ పార్టీల ఈగో బీజేపీకి రహదారి, ప్రాంతీయ పార్టీలు వాళ్ళ శక్తికి మించి కొట్లాడుతున్నాయి. ఇక్కడ బీజేపీకి ఆ యొక్క వాళ్ళు లంగా ఈ అడ్డదారులు వెతుక్కున్న దానికి ఇక్కడ బీజేపీ అట్లా బలంగా కనిపిస్తడానికి కారణము కాంగ్రెస్ పార్టీ తన శక్తియుక్తులతో కొట్లాడకపోవడమే కారణం. అంతకుమించి ఇంకా ప్రాంతీయ పార్టీని అనడానికి లేదు, బీజేపీ గొప్పదని చెప్పడానికి లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు చేసిన ఒక నెహ్రూ గారు, ఒక ఇందిరాగాంధీ గారు కొట్లాడిన పోరాట పటిమ కాంగ్రెస్ పార్టీలో చచ్చిపోయింది. సోనియా గాంధీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకుందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గట్టి రాజకీయాలు చేస్తలేదు, గట్టి కొట్లాడతలేదు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన యొక్క లీడర్ చెప్పాలంటే ఇందిరాగాంధీ గారు మాత్రమే రాజకీయాలు తెలిసిన. నెహ్రూ గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే కాబట్టి, వేరే ఆల్టర్నేటివ్ పార్టీ లేదు కాబట్టి నడిచిపోయింది నెహ్రూ గారి టైంలో. కానీ పక్కా రాజకీయాలు చేసింది, పక్కా ఒక ఇప్పుడు ఇలా అమిత్ షా కంటే, అమిత్ షా ఏమో దుర్మార్గంగా రాజకీయాలు చేస్తున్నాడు, కానీ మంచి కోసం రాజకీయాలు చేసింది. ఓకే, బలమైన కాంగ్రెస్ పార్టీని ఒక బలమైన శక్తిగా ఎదిగేటట్టు చేసింది కేవలం ఇందిరాగాంధీ గారు. సో ఆ రాజకీయం అనేది లోపలికి రక్తంలోకి వెళ్ళి రావాలి. అట్లనే రీసెంట్ టైంలో అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యొక్క అస్త్రశస్త్రాలు తీసుకొని ఏడుందో తెలియని కాంగ్రెస్ పార్టీని మళ్ళా కాంగ్రెస్ ఇస్ ద ఆల్టర్నేటివ్ అన్నంత బలంగా చూపెట్టడంలో యొక్క కీలక పాత్ర పోషించింది రీసెంట్ టైమ్స్ లో అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే, ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద హిస్టరీ. ఓకే, అంటే మంచి చేయడానికి రాజకీయాన్ని వాడింది అప్పుడేమో ఇందిరాగాంధీ గారు, ఈ మధ్య కాలంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అట్లాంటి రాజకీయాలు రక్తంలోకి లోపలికి వెళ్ళి రావాలన్నట్టు డిఎన్ఏలా. సో అంత రాజకీయాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వాడు రాజకీయ నాయకుడు అనలేం మనం, ఎందుకంటే వాని సిద్ధాంతం లేదు. ఏ గొడుగు వస్తే అటు పోతాడు, ఎట్లా చేసే అధికారం ఉండాలి. మామని చంపైనా సరే, వాడిని తిట్టైనా సరే, వాని కాళ్ళు మొక్కైనా సరే. నో, అట్లా చేయరు. ఇందిరాగాంధీ అట్లా చేయలే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్లా చేయలే. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎవరితోటి ఏం చేయాలనో చేసి ఆ యొక్క తన దిక్కు తిప్పుకొని ఆ యొక్క చరిష్మా తోటి ఆ యొక్క అధికారాలకు రావడం అనేది, అది తన సిద్ధాంతానికి బెండ్ కాకుండా గాలెటొస్తే అటు పోకుండా ఉండి ప్రజలకు మంచి చేసిన రీసెంట్ కాలంలో కొంచెం ముందు తరంకి వెళ్తేనేమో ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో, ఈవెన్ ఏ పార్టీలో అయినా సరే రాజకీయంగా భారతదేశ చరిత్రలో, అట్లనే మన తెలుగు చరిత్రలో డెఫినెట్లీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈజ్ ద లీడర్. వీళ్ళందరూ దొంగలు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, వీళ్ళంతా దొంగలు. మన సిద్ధాంతం లేదు, మన చెప్పే మాటలు వేరుంటాయి, చెప్పేటి ఏమో నీతి వాక్యాలు ఉంటాయి, మైకు పట్టుకుంటే సొచ్చేటి దొమ్మరి కుడిసెలు. ఒక సిద్ధాంతం ఉండదు, మన ఉండదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏనాడు చేయలేదు. ఆయన ఏ మాట చెప్పిండో ఆ మాట ఆయన ఏ మాట చెప్పిండో దానికి కట్టుబడి ఉన్నాడు. ప్రతి దానికి ఒక సిస్టమేటిక్గా చేసిండు. సో వీ షుడ్ ఫ్యాక్ట్ని ఒప్పుకోవాలి, అది నిజాన్ని ఎవడైనా అంగీకరించాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పటి వరకు భారతదేశంలో ఏ పార్టీ వాడు కూడా, ఒక టీడీపీ చంద్రబాబు నాయుడు వచ్చినా కొడుకు తప్ప ఇవాళ ఏ పార్టీ వాడు కూడా ఆయన ఒక్కసారి కూడా నెగిటివ్ మాట్లాడలేవాడు. చంద్రబాబు నాయుడిని ఒక్కడు మంచిగా మాట్లాడు, ఎందుకంటే వాడు చేసేదే లంగా రాజకీయం. కరెక్ట్ కాదు. సో ఈవెన్ ఎన్టీఆర్ని మెచ్చుకుంటారు, ఓకే, కానీ చంద్రబాబు నాయుడు వన్ మెచ్చుకోరు. ఎందుకంటే మనిషి పుట్టినాక కొన్ని సిద్ధాంతాలు, ఎథిక్స్, మోరల్స్ ఉండాలి. అధికారం కోసం గడ్డి తినకూడదు. ఓకే, ఈవెన్ నేను ఎన్టీఆర్ని కూడా మెచ్చుకుంటా. ఓకే, ఏది ఆయనకు కొన్ని మనిషి అన్న కొన్ని బలహీనత ఉంటాయి, ఒకటి తాగుడు ఉంటుంది, ఒకరికి లంజలసోకు ఉంటుంది, కానీ బట్ అదర్వైజ్ ఆయన ఒక సిద్ధాంతం గల వ్యక్తి, ఒక మాట ఇచ్చిందంటే దానికి కట్టుబడి ఉన్న వ్యక్తి. సో ఈవెన్ వాజ్పేయి గారు కూడా ఓకే, అనేది హిందుత్వ ఏదో ఐడియాలజీ, ఆ బాపనోళ్ళ ఐడియాలజీ, కానీ బట్ స్టిల్ నాశనం చేయలేదు దేశాన్ని.
అదే కేసీఆర్ గారు, అదే చంద్రబాబు నాయుడు లుచ్చనా కొడుకు, అట్లనే మోడీ లుచ్చనా కొడుకు, అమిత్ షా లుచ్చనా కొడుకు, లంగలు, దొంగలు, లుచ్చలు, లఫంగులు, ఈ భూమి మీద గలీజోలు ఎవరన్నా అంటే ఇలానే చెప్పుకోవాలి. సిద్ధాంతం లేదు, మను లేదు, దేశం మీద ప్రేమ లేదు, ఏం లేదు. నాశనం, నాశనం, దోపిడీ, నాశనం. నీ బతుకులు జడ చచ్చిపోయేటప్పుడు తీసుకోతారా గాడిద కొడుకులు. సో ఇప్పుడు మరి ఈ మూడ కొడుకులు ఉంటారా? ఆల్రెడీ అందరు 75 దాటిరు అందరు. పీకెట్ వాళ్ళే కదా, మరి ఎందుకురా ఏం చేసుకుంటారా గాడిద కొడుకులు ఇన్ని లంగరాజకీయాలు చేసి? ఇప్పుడు ప్రశ్న ఒకటే, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు కనుమరు కావడం చూసి కూడా ఇంకా నేర్చుకోకుండా అదే తప్పు దక్షిణ ప్రాంతీయ ప్రాంతాల్లో ఏ పార్టీ, అసలు అన్ని పార్టీలు మంచిగా చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకే సిగ్గుశరం లేదు, రాహుల్ గాంధీకి సిగ్గుశరం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా అనద్దు, రాహుల్ గాంధీని అనాలి. సో రాహుల్ గాంధీకి సిగ్గుశరం లేదు, నీతో రాజకీయాలు కాదురా అయ్యా, చక్కగా నీ చెల్లెకి అప్పచెప్పి పక్కకు దొరుకు. అర్థమైందా? సో దట్ ఈస్ ద ఎవరు మ్యాక్స్ ఇందిరాగాంధీ. కరెక్ట్ బ్రదర్. పోరాటం అంటే ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవాలి. డెసిషన్ మేకింగ్, పోరాటం, ఎనీథింగ్. ఇంకా ఏమంటారు బ్రదర్? రాజేష్ మామిడిపల్లి బ్రదర్, మీరు ఏమనుకుంటారు బ్రదర్? వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే మత రాజకీయాలని ఎదుర్కొనేవాడా, ఎలా ఎదుర్కొనేవాడు అనుకుంటున్నారు మీరు? అతను ఉంటే తెలంగాణ కూడా వచ్చేదని నేను అనుకోవడం లేదు. వచ్చేదో రాకపోయేదో, రాకుండా ఉండలేదు బ్రదర్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా ఎంత కొంత కంట్రోల్ చేసే కాడికి చేస్తారు, కానీ రాజశేఖర రెడ్డి గారే తెలంగాణ కోసం సబ్మిషన్ అవన్నీ ఏమన్నది. కాబట్టి ఒక నేషనల్ లెవెల్లో ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు అట్లా అంటే 1978 నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు కదా. ఆయన పోవాలనుకుంటే పోగలుగుతుండే, కొత్త పార్టీ పెట్టుకోగలుగుతుండే. ఆయనకు కూడా చాలాసార్లు అవమానాలైనాయి, ఆయన కూడా చాలాసార్లు గెలవలేదు, రకరకాల పాలిటిక్స్ లో ఆటపోట్లు ఆయన కూడా తిన్నాడు కదా. లాస్ట్ కు 2004లో గెలవకముందు, ఆ పాదయాత్ర చేయకముందు కూడా ఆయనకు ఏమంటారు, పాదయాత్రకు డబ్బులు లేకుండా ఆయన దగ్గర చాలా ఇబ్బంది పడుతుండే. సో కానీ అయినా సరే గడ్డి దొక్కలే. సో హీఈస్ ద లీడర్. ఆయన బతుకుంటే వచ్చేదా? కిరణ్ కుమార్ రెడ్డి అని తక్కువ చేసిండా? కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రావద్దని. ఆంధ్ర ఏంది అందరు కాంగ్రెస్ చెందిన లీడర్లు, రాయపాటి, ఏంది సాంబశివరావు, లగడపాటి రాజు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చాలా బలంగా ఉండే కదా. సో లగడపాటి వీళ్ళందరూ ఎంత చేసినా అక్కడ డెసిషన్ మేకింగ్ అనుకుంటే, కేంద్రంలో అనుకుంటే, ఇప్పుడు బీజేపీ ఏదైనా అనుకున్నది అనుకో, ట్రిపుల్ తలాక్ ఇంకోటి అనుకున్నది అనుకో, ఏం చేస్తారు? లోకల్లో బీజేపీలో ఉన్న లీడర్లు ఏం చేస్తారు? సో కాబట్టి ఒకవేళ అక్కడ కేంద్ర స్థాయిలో తెలంగాణ కావాలనుకో, అక్కడ డెసిషన్ మేకింగ్ అయిపోయినాక ఏం చేస్తారు? రాజశేఖర రెడ్డి మహా చేస్తే కొత్త పార్టీ పెట్టుకుంటాడు, కాంగ్రెస్ పార్టీలకే వెళ్ళిపోతాడు, అంతే కదా. వెళ్ళిపోయిన మాత్రం తెలంగాణ ఇవ్వడం ఆగిపోతుందా? కానీ రాజశేఖర్, చిన్నారెడ్డి వీళ్ళందరితో కలిసి అక్కడ సోనియా గాంధీ మాటని ఏనాడు రాజశేఖర రెడ్డి గారు జవదాటలేదు. అర్థమైందా? సో ఆయన చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. గడికోసారి ఢిల్లీకి పోయి కలిసి వచ్చేటోడు. అక్కడ వాళ్ళ యొక్క ఏమంటారు అంటే పార్టీ లైన్ పరంగానే ఆయన పనిచేసేవాడు, తన ఇష్టం ఉన్నట్టు చేసేవాడు కాదు, కానీ తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పేవాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఉన్నా సరే తెలంగాణ సోనియా గాంధీ ఇవ్వాలనుకుంటే వచ్చేది. సింపుల్. ప్రయత్నం చేస్తారు, ఎందుకు చేస్తారు? వాళ్ళకి ఒక మార్పు అంటే ఒక అలవాటైంది కదా, హైదరాబాద్ లో ఉండడం ఇది అంతా అలవాటైంది కదా, రేపు ఏమవుతుందో అని ఒక భయంతో సీమాంధ్రకు చెందిన వ్యక్తులు చేస్తారు. కానీ ఇప్పుడు ఏం మారింది? ఆంధ్రప్రదేశ్ బాగుపడుతున్నది సపరేట్ అయినాక, వాళ్ళకు రాజధాని ఏర్పడ్డది, వాళ్ళకు కూడా కొన్ని కంపెనీలు వస్తున్నాయి, అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఎవడు బతికేటోడు ఆడు బతుకుతున్నాడు, చెన్నై పోయేటోడు చెన్నై పోతుండే, హైదరాబాద్ వచ్చేటోడు హైదరాబాద్ వస్తుంది. ఏం మారింది? విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ లాభమే కానీ నష్టం జరగలేదు. కానీ ప్రజలకు ఏంటంటే ఒక సైకాలజీ ఏంటంటే ఏమవుతుందో మార్పు అంగీకరించడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు. కానీ విడిపోవడం వల్ల మంచిగానే జరిగింది. రెండు రాష్ట్రాలకి ఏమి నష్టం జరగలే. ఒక 2/3 భూమిని బ్రిటిష్ వాడు పెద్ద పెద్ద రాజ్యాలను గుంజుకున్నాక, మరాఠా, ఈ యొక్క కర్ణాటక, తర్వాత ఏది పంజాబ్, ఇట్లా పెద్ద పెద్ద తీసుకున్నాక, బెంగాలు, ఇవన్నీ తీసుకున్నాక ఓన్లీ 1/3 భూమి 1457 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1/3 భూమిలో 365 రాష్ట్రాలు లేదా రాజ్యాలు ఉండేటి. అట్లాంటిది ఇవాళ 29 ఉంటే ఏం నష్టం జరిగింది? నా అంచనా ప్రకారం 70 రాష్ట్రాలు చేయాల్సిందే భారతదేశాన్ని. అమెరికాలో 50 ఉన్నట్టుగా, అమెరికా ఏర్పడినప్పుడు 13 రాష్ట్రాలు, ఇవాళ 50 అయినాయి.
సో భారతదేశం సుపరిపాలన జరగాలంటే చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటేనే పరిపాలన జరుగుతుంది. యూపీని 4-5 ముక్కలు చేసినా తప్పు లేదు. అప్పుడు వాజ్పేయి గారు ఏది యూపీని విడగొట్టిండు, ఉత్తరాఖండ్ చేసిండు, జార్ఖండ్ విడగొట్టిండు బీహార్ నుంచి, ఇంకోటి ఏదో విడగొట్టే అది మర్చిపోతుంది ఇంకోటి. సో కాబట్టి చిన్న రాజ్యాలు చేయడం వల్ల ఆ ప్రాంతాలు ఇలా బాగుపడుతున్నాయి, బెటర్ దాన్ బిఫోర్. కాబట్టి విదర్భాన్ని, ఇంకా బుందేల్ఖండ్ని, అక్కడ వెస్ట్ బెంగాల్ చిన్న రాష్ట్రాలు చేయాలి. ఇంకో 70 రాష్ట్రాలు చేస్తేనే దేశం ఏమన్నా బాగుపడుతుంది. ఓకే, కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా లేకపోయినా అది విడిపోవాలని కేంద్రంలో అనుకుంటే విడిపోయేది, పార్టీలకు అతీతంగా. టెంపరీగా కొంత ఇబ్బంది పెట్టగలుగుతారేమో కానీ పర్మనెంట్గా ఆపలేరు. ఓకే.